మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు బోండాలు వేసానని చెప్పాను కదా, ఎక్కువ శాతం నేను మినప బోండాలే వేస్తాను. ఒక్కోసారి తప్పనిసరిగా మైదా పిండితో బోండాలు వేస్తాను. మైదా పిండి ఆరోగ్యానికి మంచిది కాదని తెలుసు, కానీ ఒక్కోసారి తప్పదు. నిన్న ఖమ్మం వెళ్ళామని చెప్పాం కదా, ఖమ్మం నుంచి వచ్చిన తర్వాత టిఫిన్ కోసం ఏమీ పప్పు నానబోయలేదు. ఇక రాత్రి పప్పు నానేయలేదని గుర్తుకొచ్చి ఏమున్నాయో ఫ్రిడ్జ్లో అని చూస్తే మొన్నటి దోశల పిండి కొద్దిగా ఉంది. ఇక దాంట్లో మైదా పిండి కలిపి బోండాలు వేసుకుందాంలే అని మైదా పిండి కలిపాను. మరోసారి చెప్తున్నాను, మైదాపిండి ఆరోగ్యానికి మంచిది కాదు. నేను కూడా మైదాపిండి ఎక్కువగా వాడను, ఎప్పుడో ఒకసారి మాత్రం తప్పదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇన్నిసార్లు మైదాపిండి వాడనని కామెంట్లో పెడతారు కదా మైదాపిండి మంచిది కదని, అందుకని ముందుగానే మీకే చెప్తున్నాను ఎందుకో మైదాపిండి వాడానని. ఇక దోశల పిండిలోకి ఈ మైదాపిండి రాత్రే కలిపి పక్కన పెట్టేశాను. ఉదయం లేచిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ కలిపేసి బోండాలు వేసాను. బోండాలు అయితే టేస్ట్ చాలా బాగున్నాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.